భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా కవిత ఫ్లెక్సీ దహనం చేశారు. కవితక్క బీజేపీకి అమ్ముడుపోయి బీజేపీ నాయకులు ఆడించినట్లు ఆడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఏది చెప్తే అదే చేస్తోందని ఆరోపించారు. ఆమెపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. పార్టీ నాయకులను పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉపేక్షించారని, ఇకపై ఇలాగే మాట్లాడితే ఊర్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై, సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఇవాళ కవితక్క అస్థిబొమ్మ కాలవేయడం జరిగింది. కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏది చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. నిన్ను ఊర్లలో కూడా తిరగనేయకుండా అడ్డుకుంటారని చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్గా ఖబర్దార్ అందుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.